హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్కే ఫిషింగ్ రాడ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలోని డైవా లోకానా మోస్ట్ బ్రాండెడ్ స్పిన్నింగ్ రాడ్లు, బైట్ కాస్టింగ్ రాడ్లు. స్పిన్నింగ్ రాడ్లలో మీకు తెలిసిన విషయమే కదా, 2 సెక్షన్ ఇప్పటి వరకు మన షాపులో ఉన్నాయి. సింగిల్ సెక్షన్ కూడా వచ్చింది. ఆ సింగిల్ సెక్షన్ ఎవరు వాడతారో కూడా మీకు తెలిసిన విషయమే. మోస్ట్ హంటర్స్ సీ వాటర్లోని అటువంటి వాటిలోని పెద్ద పెద్ద ఫిషింగ్ చేయడానికి వాడతారు. అవి బైట్ కాస్టింగ్ రాడ్లో 16 కేజీల కెపాసిటీవి, డైవా, ఇంకా చాలా వచ్చినాయి. ఈ వీడియోలోని వాటి హ్యాండిల్స్, రాడ్ దేంతో తయారైంది, వాటి గైడ్స్ ఏంటి, వాటి బరువు ఎంత, వాటి కెపాసిటీ ఎంత, వాటికి ఎంత లైన్ వాడాలి, ఎంత లూరీ వాడాలి, వాటి రేట్ ఎంత, ఇలాగా చాలా వరకు ఈ వీడియోలో మీకు కవర్ చేసి చెప్తాను. మిగతా వివరాలన్నీ మన డిస్క్రిప్షన్లో పెడతాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలో ఫస్ట్ ఆఫ్ ఆల్ నానో స్పిన్, లొకానా నానో స్పిన్. ఇందులో 7 ఫీటు 8 ఫీటు రెండు వచ్చినాయండి. మీకు విడివిడిగా చూపిస్తాను. 7 ఫీటు బరువు ఎంత, కెపాసిటీ ఎంత, లూరీ వెయిట్ ఎంత, అలాగే 8 ఫీట్కి ఎంత లూరీ, ఎంత బరువు విడివిడిగా చెప్తాను. ఈ రాడ్లు మనం రెగ్యులర్గా వాడే రాడ్లే. వస్తుంటాయి. మోస్ట్ పాపులర్ అన్నమాట. డిజైన్ కానీ, బిల్ క్వాలిటీలు కానీ, కెపాసిటీలు కానీ, వీటికి వాడిన కార్బన్ ఫైబర్లు అటువంటివి కానీ చాలా బాగా సెట్ అయినాయి అనమాట వీటికి. ఇదిగో లొకానా నానో స్పిన్. ఇవి స్పిన్నింగ్ రాడ్లు. ఇది స్పిన్నింగ్ రాడ్. ఫస్ట్ సెక్షన్ చూసుకోండి. ఇదంతా కూడాను ఏవా ఫోమ్ గ్రిప్. ఏవా ఫోమ్ అనమాట. ఈ ఫోమ్ అంటే మనకి గ్రిప్ కరెక్ట్గా ఉండడానికి. ఇక్కడ లొకానా రీల్ సెట్. ఓకేనండి, లొకానా రీల్ సెట్. ఇదిగో లొకానా నానో స్పిన్నింగ్ రాడ్, లొకానా బ్రాండ్. ఇది ఫస్ట్ సెక్షన్. సెకండ్ సెక్షన్ మొత్తం డబుల్ గైడ్సే. చూసారా, మొత్తం డబుల్ గైడ్సే. ఇప్పుడు ఈ రాడ్ వివరాలన్నీ చెప్తాను. ఈ రాడ్ వివరాలు ఆల్రెడీ మీరు తీసుకున్న తర్వాత ఇక్కడే రాసి ఉంటాయి, రాడ్ వివరాలన్నీ కూడాను. అయితే మీరు చదువుకునే పని లేకుండా సాధ్యమైనంత వరకు నేనే వీడియోలో చెప్తాను. ఇక్కడ మనకి కంపెనీ ఏమైనా మెన్షన్ చేసిందంటే, రాడ్ వచ్చి 7 ఫీట్ అండి. అది 2 సెక్షన్ అంటే ఇదిగో ఇలాగా 2 సెక్షన్ అనమాట. ఓకేనా. ఇక్కడ కంపెనీ ఏమైనా మెన్షన్ చేసిందంటే 7.0 2 సెక్షన్. ఈ రాడ్కి వాడవలసిన లైను 8 to 70 LB, అంటే 8 నుంచి 17 LB. నెక్స్ట్ వచ్చి దీని కెపాసిటీ 6 to 8 kgs, అంటే 8 కేజీల వరకు ఈ ఫిషింగ్ రాడ్ మీద మీరు హ్యాండిల్ చేసుకోవచ్చు. 8 కేజీల ఫిషింగ్ రాడ్ మీద హ్యాండిల్ చేసుకోమంటే 8 కేజీలు బరువు లేపమని కాదండి. 8 కేజీల చేప గుద్దేస్టంత ఫోర్స్ని తట్టుకుంటుంది రాడ్. ఏ ఫిషింగ్ రాడ్ అన్నా మనం వాడేదాన్ని బట్టే ఉంటుంది, అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చి కాస్టింగ్ వెయిట్. మనం లూరీ చేస్తుంటే లూరీ 25 to 50 గ్రాములు, 25 to 50 గ్రామ్స్ అని చెప్పేసి ఇచ్చారు. ఇంక దీనికి గైడ్స్, ఈ రాడ్ ఇది ఏంతో తయారైంది ఏంటన్నది ఒకసారి చెప్తాను, చూసుకోండి. ఇది వచ్చి కార్బన్ ఫైబర్తో తయారైంది. ఈ ఫిషింగ్ రాడ్ కార్బన్ ఫైబర్తో తయారైంది. గైడ్స్ వచ్చి 6+ టిప్ అనమాట. గైడ్స్ వచ్చి 6+ టిప్. ఆ రాడ్ బరువు వచ్చి 225 గ్రాములు. ఇప్పుడు మీరు చూస్తున్న రాడ్ బరువు వచ్చి 225 గ్రాములు. యాక్షన్ వచ్చి మీడియం హెవీ. దాని ఎంఆర్పి రేట్ వచ్చి 1080 రూపాయలు. 7 ఫీట్ రాడ్ కాబట్టి ఎంఆర్పి రేట్ వచ్చి 1080 రూపాయలతోటి లొకానా నానో స్పిన్ 7 ఫీట్ స్పిన్నింగ్ రాడ్ అవైలబుల్గా ఉంది. అలాగే లొకానా నానో స్పిన్ 8 ఫీటు. ఓకేనండి, రెండు ఒకటే కలర్, ఒకటే డిజైన్. అది 7 ఫీటు, ఇది 8 ఫీటు, అంతే తేడా. ఒకసారి రాడ్ అంతా చూసుకోండి. ఇది 8 ఫీట్ అనమాట. మీకు అన్నీ తెలిసిన రాడ్లే. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే వాళ్ళకు ఉపయోగపడద్దని వివరంగా చెప్తున్నాను. ఇది ఈవా ఫోమ్ గ్రిప్, అంటే గ్రిప్ మనకి అయ్యే ఫోమ్ గ్రిప్ అనమాట. ఇదిగో లొకానా రీల్ సెట్. ఇదిగో లొకానా నానో స్పిన్ బ్రాండ్. ఓకేనండి, ఇదిగో లొకానా. ఇప్పుడు కంపెనీ ఇక్కడ దీనికి ఏమైనా మెన్షన్ చేస్తుందంటే, ఇది 8 ఫీట్ స్పిన్నింగ్ రాడ్. నెక్స్ట్ వచ్చి దీనికి వాడవలసిన లైను 10 to 20 LB.
10-20-50 వరకు వాడుకోమన్నారు. దీని కెపాసిటీ 9 కేజీలు. దీనికి కాస్టింగ్ లూరీ వెయిటు 40-80 గ్రాములు. 40-80 గ్రాములు వాడుకోమన్నారు. దీని గైడ్స్ బరువు దేంతో తయారైందో చెప్తాను, ఒకసారి చూసుకోండి. ఇప్పుడు మీరు చూస్తుంది లొకానా నానో స్పిన్ 8 ఫీట్ రాడ్ అండి. కార్బన్ ఫైబర్తోనే తయారైంది. ఈ రాడ్ కూడా కార్బన్ ఫైబర్తో తయారైంది. గైడ్స్ వచ్చి 6+ టిప్పు. ఈ రాడ్ కెపాసిటీ 9 కేజీలు ఎంత చెప్పాను కదా. యాక్షన్ వచ్చి మీడియం హెవీ. రాడ్ బరువు వచ్చి 310 గ్రాములు. ఎంఆర్పి రేట్ వచ్చి 1155 రూపాయలు. రాడ్ ఎంఆర్పి రేట్ వచ్చి 1155 రూపాయలతోటి లొకానా నానో స్పిన్ 8 ఫీట్ రాడ్, స్పిన్నింగ్ రాడ్ మనకి అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ ఐటమ్ వచ్చి లొకానా బ్లాక్ మాంబా 8 ఫీట్. ఇవన్నీ కూడాను మంచి బ్రాండెడ్ అనమాట. లొకానా, డైవా, పైనీరు, ఇంకా చాలా పెన్మో ఇలాంటివి ఉంటాయి చూడండి. అందులోనే మంచి బ్రాండెడ్ రాడ్లు. ఒకసారి ఫస్ట్ నుంచి చూసుకోండి. శాండిల్ డిజైను, ఫోమ్ గ్రిప్పు, ఓకేనండి. పీస్ టు పీస్ చూపిస్తాను, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఇదంతా ఫుల్. ఈ గ్రిప్స్ అన్నీ కూడా ఫుల్ అనమాట. మనకి గ్రిప్ కరెక్ట్గా ఉండటానికి హాఫ్ గ్రిప్పులు కాదు, ఫుల్ గ్రిప్ అనమాట. నెక్స్ట్ వచ్చి ఇదిగో లొకానా రీల్ సెట్, లొకానా బ్లాక్ మాంబా. ఇదిగోండి లొకానా బ్లాక్ మాంబా. ఇది ఫస్ట్ సెక్షను. సెకండ్ సెక్షను మొత్తం డబల్ గైడ్సే, అన్నీ కూడాను డబుల్ గైడ్సే. 6+ టిప్పు, 7+ టిప్పు, 5+ టిప్ అంటారు ఏంటన్నా అని అడుగుతున్నారు కదండి. ఈ గైడ్స్ ఇగో 1, 2, 3, 4, 5, 6 ఇక్కడ వరకు గైడ్స్ సెక్షన్లోకి వెళ్తుంది అనమాట. ఈ టిప్ అన్నది ఆ పైన మనకి టిప్పు, అందుకనే ఇవన్నీ 6+ టిప్పు, 5+ టిప్పు అని వీడియోలో చెప్తాం అనమాట. ఒకసారి రాడ్ అంతా చూసుకోండి. ఇది దేంతో తయారైంది, కార్బన్ ఫైబరా, గ్లాస్ ఫైబర్ అనేది ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తుంది లొకానా బ్లాక్ మాంబా 8 ఫీటు స్పిన్నింగ్ రాడ్. సెక్షన్ వచ్చి 2 సెక్షను. ఆ ఫిషింగ్ రాడ్ కార్బన్తో తయారైంది. కార్బన్ అనే ఐటెంతో తయారైంది. గైడ్స్ వచ్చి కే గైడ్స్. కే గైడ్స్ అంటే ఏంటి, మనకి తుప్పు పట్టవు అనమాట. ఓకేనా. ఏవా హ్యాండ్లిందా మీకు చూపించాను. యాక్షన్ వచ్చి హెవీ ఫాస్ట్ యాక్షను. నెక్స్ట్ వచ్చి హెవీ ఫాస్ట్ యాక్షన్ అంటే ఏంటన్నా అంటే ఇదిగో ఒకసారి చూసుకోండి. ఇదిగో హెవీ అంటే ఇది మనకి మంచి స్ట్రెంత్గా ఉంటుంది అనమాట. మరి మీడియం హెవీ అంటే ఏంటన్నా అంటే ఇదిగో ఇలా ఉంటుంది. అంటే పచ్చి జోక, ఎండిపోయిన జోక, మనకు అర్థమయ్యేలా చెప్పాలంటే. ఓకేనండి. అది యాక్షన్ వచ్చి మీడియం, యాక్షన్ ఏమో హెవీ అనమాట. ఓకే. లూరీ వెయిట్ వచ్చి 8-40 గ్రాములు. మనం కాస్టింగ్ చేసుకునే లూరీ సంథింగ్ ఎవ్రీథింగ్ ఏదన్నా సరే, ఫ్రాగు లేకపోతే ఫీడర్ ఫిష్, ఈ సంథింగ్ ఏదన్నా సరే, హార్ట్ ఫిష్ ఏదన్నా సరే 8-40 గ్రాముల వరకు కాస్టింగ్ చేసుకోమంటున్నారు. బరువు వచ్చి 285 గ్రాములు. ఆ రాడ్ బరువు వచ్చి 285 గ్రాములు. దాని కెపాసిటీ వచ్చి 8 కేజీలు. గైడ్స్ వచ్చి 6+ టిప్ అనమాట. ఎంఆర్పి రేట్ వచ్చి 2495 రూపాయలు. ఈ ఫిషింగ్ రాడ్ బ్లాక్ మాంబా 8 ఫీటు 2495 రూపాయలతోటి మనకి అవైలబుల్గా వచ్చింది. ఇప్పుడు మీకు ఇందా చెప్పాను, మీకు బ్లాక్ టైల్ అని చెప్పేసి, సింగిల్ పీస్ అని చెప్పేసి. ఒకసారి రాడ్ అంతా చూసుకోండి. ఇందా మీకు చూపించినవి అన్నీ 2 సెక్షన్లు. ఇది సింగిల్ సెక్షన్ అనమాట. రాడ్ అంతా కూడాను సింగిల్ సెక్షను. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను, మీకు క్లారిటీ వస్తుంది. ఇవి ఎవరు ఎక్కువగా వాడతారు, ఎప్పుడైనా సింగిల్ సెక్షన్కి, డబుల్ సెక్షన్కి, అంటే సింగిల్ సెక్షన్, 2 సెక్షన్, 3 సెక్షన్, ఇలా సెక్షన్లు ఉంటాయి కదండి. అంటే రాడ్ ఎన్ని ముక్కలుగా వస్తే అన్ని సెక్షన్లు అని చెప్తాను. అలా 2 సెక్షన్కి, 3 సెక్షన్కి, సింగిల్ సెక్షన్కి వీటికి డిఫరెంట్ ఏంటన్నా అంటే ఫిషింగ్ రాడ్ 3 సెక్షన్కి ఉన్నంత కెపాసిటీ 2 సెక్షన్కి ఎక్కువగా ఉంటుంది. 2 సెక్షన్కి ఉన్న కెపాసిటీ కన్నా సింగిల్ సెక్షన్కి ఎక్కువగా ఉంటుంది. అంటే ఇది సింగిల్ సెక్షన్, దీనికి ఉన్నంత కెపాసిటీ 2 సెక్షన్కి తక్కువగా ఉంటుంది. 3 సెక్షన్కి ఇంకా తక్కువగా ఉంటుంది. కటింగ్లు అయ్యే కొద్దిగా వాటి కెపాసిటీ అనమాట. ఆ 2 సెక్షన్ రాడ్లు అనేది ఎక్కువగా మనం ఎందుకు వాడతామంటే మన ట్రావెలింగ్కి ఈజీగా ఉంటుంది.
తీసుకెళ్తానికి ఈజీగా ఉంటుంది. మరి ఇవెందుకు వాడతారని అంటే బిగ్ ఫిష్‌లు మీ సీ వాటర్‌లో చూస్తుంటారు కదా! బిగ్ ఫిష్‌లకి సింగిల్ సెక్షన్ ఎక్కువగా వాడతారు. ఒకటే పీసు ఇంక దానికి జాయింట్లు, గీయింట్లు ఏముండవు. ఇది హ్యాండిల్ అది గ్రిప్ ఇది. ఒకసారి చూసుకోండి మొత్తం ఈ ఫోమ్ గ్రిప్ అనమాట. లొకానా బ్రాండ్ వచ్చి లొకానా. ఓకేనండి. ఇది సింగిల్ సెక్షన్ అంటే ఒకటే పీసు. ఇదొచ్చి 8 అడుగులు. ఇదొచ్చి లొకానా బ్లాక్ టైల్. లొకానా బ్లాక్ టైల్ ఇదిగో 8 అడుగుల ఒకటే పీసు. ఒక మంచి ఫిషింగ్ రాడ్ కోసం చెప్పండి అన్న అంటే ఇదిగో లొకానా బ్లాక్ టైల్. ఏదన్నా గుర్తుంచుకోండి, మనం వాడేదాన్ని బట్టే ఉంటుంది. ఇంకా దీనికి మధ్యలోని సెక్షన్లు కటింగ్లు గిటింగ్లు ఏం ఉండవు. ఇదిగో ఇక్కడ చూసుకోండి లొకానా బ్లాక్ టైల్. ఇక్కడ కంపెనీ ఏమైనా మెన్షన్ చేసిందంటే బ్రాండ్ వచ్చి లొకానా, నెక్స్ట్ వచ్చి లెంత్ వచ్చి 240 cm అంటే 8 అడుగులు. యాక్షన్ వచ్చి ఎక్స్ట్రీమ్ హెవీ, మీడియం హెవీ, ఎక్స్ట్రీమ్ హెవీ. ఎక్స్ట్రీమ్ హెవీ అంటే ఇంక ఇదిగో ఇలాగనమాట. ఒక ఉక్కు ఇనపద ఓస ఎలాగుంటుంది అలాగుంటుంది అనమాట. అంత స్ట్రాంగ్గా ఉంటుంది. ఓకేనండి. ఎక్స్ట్రీమ్ హెవీ. లూరీ వచ్చి 15 నుంచి 50 గ్రాములు, 15 to 50 grams లూరీ వచ్చి. ఇంకా పీజీ లైన్ 3 to హ్యాష్ అనమాట, 8 హ్యాష్ అనమాట. 3 to 8 హ్యాష్. ఫిషింగ్ రాడ్ ఒకసారి మొత్తం చూసుకోండి, దీని వివరం అంతా ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తుంది లొకానా బ్లాక్ టైల్ 8 feet రాడ్. సెక్షన్ వచ్చి 2 సెక్షన్. గైడ్స్ వచ్చి 6+ టిప్ అనమాట. గైడ్స్ వచ్చి 6+ టిప్. యాక్షన్ వచ్చి ఎక్స్ట్రీమ్ హెవీ. ఇక్కడ ఈ రాడ్ దేంతో తయారు చేశారన్నది కంపెనీ ఇక్కడ మెన్షన్ చేయలేదు. 1. 2 దీనికి ఎంత అని కెపాసిటీ కూడా మెన్షన్ చేయలేదు. రాడ్ దేంతో తయారైంది చెప్పలేదు. దీనికి ఎన్ని కేజీల కెపాసిటీ అన్నది చెప్పలేదు. లూరీ 15 నుంచి 50 గ్రాముల వరకు వాడుకోమన్నారు. రాడ్ బరువు వచ్చి 180 గ్రాములు. ఎంఆర్పి రేట్ వచ్చి 2,985 రూపాయలు. ఎంఆర్పి రేట్ వచ్చి 2,985 రూపాయలతోటి సింగిల్ పీసు ఇదిగో ఇలా వస్తుంది ఫిషింగ్ రాడ్ సింగిల్ పీసు. మనం దీన్ని ఇదిగో ఇలా మనం పెట్టేసేసుకొని మనం మామూలు క్యాష్ 2 piece సెక్షన్ ఎలా పెట్టుకుంటాం అలా క్యాస్టింగ్ చేసుకుంటే సరిపోద్ది. ఒకసారి రాడ్ చూసారా, హెవీ ఎక్స్ట్రీమ్ హెవీ అని చెప్పారంటే ఇంకా రాడ్ జంకడం గట్ట ఉండదన్నమాట. ఇదిగో టోటల్గా రాడ్ అంతా ఇది చూసుకున్నారా. అది మొత్తంకి వీటికి సంబంధించిన అన్ని కూడాను మన డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ డిస్క్రిప్షన్ ద్వారా మీకు మొత్తం అర్థం అవుద్ది. ఒకసారి దీనికి వాడిన మెటీరియల్ ఎంత హెవీగా ఉందో చూడండి ఒకసారి. చూసారా, అది బ్రాండెడ్ అంటే బ్రాండెడేనండి. ఏంటంటే మనం పెట్టే రేటును బట్టి వాటి కెపాసిటీలు క్వాలిటీలు ఇవన్నీ కూడాను మారుతుంటాయి. ఓకేనా. నెక్స్ట్ వచ్చి డైవా ప్యాంటమ్ స్నాపర్. డైవా ప్యాంటమ్ స్నాపర్. ఓకేనండి. ఇప్పుడు ఒకసారి ఇది ఓపెన్ చేసి దీన్ని కూడా ఒకసారి చూపిస్తాను. ఫూజీ గైడ్స్, దీనికి ఫూజీ గైడ్స్ వచ్చిందన్నమాట. ఫూజీ గైడ్స్ అంటే ఇది నెంబర్ 1. రాడ్ అంతా ఒకసారి చూసుకోండి సింగిల్గా, మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీకు క్లారిటీ వస్తుంది. ఇది వచ్చి డైవా ప్యాంటమ్ స్నాపర్. బ్రాండ్ వచ్చి డైవా. గైడ్స్ వచ్చి ఫూజీ గైడ్స్ అంటే ఏంటన్నా అన్నది చెప్తాను, మొత్తం చెప్తాను. ఇదిగో ఫుల్ ఏవోఫోమ్ ఫుల్ గ్రిప్ అనమాట. ఈ రీల్ సెట్ వచ్చి కూడాను డైవా బ్రాండ్ వాళ్ళది కాబట్టి డైవా అక్కడ లోగో ఉంది. ఇదిగో ఇక్కడ ఉంటుంది చూడండి, డైవా ప్యాంటమ్ స్నాపర్. ఇది స్పిన్నింగ్ రాడ్. ఇది స్పిన్నింగ్ రాడ్. చూసారా, బ్రాండ్ అంటే బ్రాండే. ఇంకా ఇది ఫస్ట్ సెక్షన్, ఇది సెకండ్ సెక్షన్. గైడ్స్ చూడండి, మొత్తం గైడ్స్ అన్నీ డబల్ గైడ్సే, ఏది సింగిల్ గైడ్స్ కాదు, డబల్ గైడ్సే. ఇదిగో డైవా. చూసారా. ఇప్పుడు దీని వివరాలు చెప్తాను, చక్కగా రాడ్ అంతా ఒకసారి చూసుకోండి. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తుంది డైవా కంపెనీ ప్యాంటమ్ స్నాపర్ అనమాట. డైవా ప్యాంటమ్ స్నాపరు
ఇందులో 8 ఫీటు, 9 ఫీటు 2 అవైలబుల్‌గా ఉన్నాయి. ఇప్పుడు మీకు 8 ఫీట్ చూపిస్తున్నాను. దీని తర్వాత 9 ఫీట్ చూపిస్తాను. సెక్షన్ వచ్చి 2 సెక్షను. కాస్టింగ్ వెయిట్ వచ్చి 100 గ్రాములు. ఆ లూరీ కాస్టింగ్ వెయిట్ వచ్చి 100 గ్రాములు. లైను 70-35 ఎల్‌బీ. లైన్ వచ్చి 17-35 ఎల్‌బీ వరకు వాడుకోమంటున్నారు. గైడ్స్ వచ్చి 6+ టిప్పు. గైడ్స్ వచ్చి 6+ టిప్పు. యాక్షన్ వచ్చి హెవీ. యాక్షన్ వచ్చి హెవీ. ఆ ఫిషింగ్ రాడ్ బరువు వచ్చి 260 గ్రాములు. ఆ ఫిషింగ్ రాడ్ బరువు వచ్చి 260 గ్రాములు. ఇందాక నేను ఆ గైడ్స్ కోసం చెప్తున్నాను చూడండి. ఫూజీ గైడ్స్. ఫూజీ గైడ్స్ అంటేనే ఇక మోస్ట్ నెంబర్ 1 అనమాట. ఫూజీ గైడ్స్‌లో అల్యూమినియం ఆక్సైడ్ కూడా కలిసింది. అల్యూమినియం ఆక్సైడ్ ఫూజీ గైడ్స్ అనమాట అవి. ఏవా హ్యాండిల్ ఇందా మీకు చూపించాను. ఈ ఫిషింగ్ రాడ్ తయారైన మెటీరియల్ హై పర్ఫార్మెన్స్ గ్రాఫైట్ బ్లాంక్. హై పర్ఫార్మెన్స్ గ్రాఫైట్ బ్లాంక్‌తో తయారైంది. ఆ ఫిషింగ్ రాడ్ ఎంఆర్‌పి రేట్ వచ్చి రూ. 4,420. ఈ ఫిషింగ్ రాడ్ డైవా ప్యాంటోన్ స్నాపర్ 8 ఫీట్ రాడ్ రూ. 4,420. ఇందులోని 8 ఫీట్ 9 ఫీట్ కూడా అవైలబుల్‌గా ఉంది. ఇదిగో 9 ఫీటు చూసారా. ఇదిగో డైవా సేమ్. ఇందులో కలర్ ఏమైనా చేంజ్ అయిందా లేకపోతే దానికి ఏమి ఇచ్చారు, రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఇచ్చారు కాబట్టి దీనికి కలర్ ఏమైనా చేంజ్ అయిందా, సేమ్ కలరే చూసారా. సేమ్ కలర్ రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషను. డైవా అంటే ఇంకా బ్రాండెడ్ ఐటమ్స్ అంటే వాటికి ఇంకా కెపాసిటీ, రేటు, బరువు ఇవి చెప్పడమే తప్ప ఈ బ్రాండెడ్ ఐటమ్ కోసం నాకన్నా ఎక్కువ మీకే తెలుసు. ఇదిగో ఫుల్ గ్రిప్పు చూసారా. ఫుల్ గ్రిప్పు రీల్ సెట్టు. ఇదిగో డైవా ప్యాంటోన్ స్నాపర్. ఓకేనండి. ఇదిగో డైవా. నెక్స్ట్ వచ్చి ఫూజీ గైడ్స్. ఫూజీ గైడ్స్ అంటే ఇదిగో చూసారా. అల్యూమినియం ఆక్సైడ్ గైడ్స్ అంటే నెంబర్ 1 అనమాట. ఇది ఫస్ట్ సెక్షన్. ఇది సెకండ్ సెక్షన్. ఇది మొత్తం డబుల్ గైడ్సే. హెవీ యాక్షన్. హెవీ అంటే స్ట్రాంగ్గా ఉంటుంది రాడ్. రాడ్ అంతా చూసుకోండి. ఒకసారి వివరాలు చెప్తాను. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తుంది డైవా ప్యాంటోన్ స్నాపరు స్పిన్నింగ్ రాడ్ 9 ఫీటు. సెక్షన్ వచ్చి 2 సెక్షను. కాస్టింగ్ వెయిట్ వచ్చి 100 గ్రాములు. లైన్ వచ్చి 20-40 ఎల్‌బీ. లైన్ వచ్చి 20-40 ఎల్‌బీ. గైడ్స్ వచ్చి 6+ టిప్పు. గైడ్స్ వచ్చి 6+ టిప్పు. యాక్షన్ వచ్చి హెవీ యాక్షను. దాని బరువు వచ్చి 289 గ్రాములు. దాని బరువు వచ్చి 289 గ్రాములు. ఫూజీ గైడ్స్ అల్యూమినియం ఆక్సైడ్ ఫూజీ గైడ్స్ ఏబా హ్యాండిల్ చూపించాను కదా. ఇది కూడా హై పర్ఫార్మెన్స్ గ్రాఫైట్ బ్లాంక్తో తయారైన రాడ్. ఆ ఫిషింగ్ రాడ్కు వాడిన మెటీరియల్ హై పర్ఫార్మెన్స్ గ్రాఫైట్ బ్లాంక్తో తయారైంది. ఎంఆర్పి రేట్ వచ్చి రూ. 4,720. ఈ ఫిషింగ్ రాడ్ డైవా ప్యాంటోన్ స్నాపరు మనకి 9 ఫీట్ వచ్చి రూ. 4,720 మనకి అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ ఐటమ్ వచ్చి డైవా జూపిటర్. డైవా జూపిటర్ సుపీరియర్ ఒరిజినల్ రాడ్లు. చాలా వీడియోలో చెప్పాను మీకు. కాఫీ అయితే కాఫీ అని చెప్పేస్తాను అన్న. ఇది కాఫీయా ఒరిజినల్ అని చెప్పేసాను అంటే ఒరిజినల్ అయితేనే ఒరిజినల్ చెప్తాను, కాఫీ అయితే కాఫీ అని చెప్తాను. ఈ డైవాతో వచ్చిన కొంచెం ఇబ్బంది ఏంటంటే కొన్ని ఆ రాడ్లకి ఏమో ఇలా కవర్లు ఇచ్చేస్తారు. ఇప్పుడు చూడండి వాటికి చక్కగా పౌచ్ ఇచ్చారు. అంత క్వాలిటీ పౌచ్ ఇవ్వకపోయినా సరే మామూలు పౌచ్లు ఇచ్చినా సరే కస్టమర్స్కి బాగుంటుందని నా ఉద్దేశం. ఇదే విషయం చాలా వీడియోలో చెప్పాను. చిన్న చిన్న కంపెనీస్ కూడాను పౌచ్లు ఇచ్చేస్తున్నాయి. వాళ్ళకి పౌచ్లు ఇచ్చడం బాగుంటుంది చక్కగా రాడ్ పెట్టుకుంటానికి. ఇదిగో డైవా సుపీరియర్. ఓకేనండి. ఒకసారి రాడ్ చూసుకుంటే 8 ఫీటు. ఫస్ట్ నుంచి చూపిస్తాను. ఫుల్ గ్రిప్పు చూసారా. ఫుల్ గ్రిప్పు. ఇదిగో డైవా. ఇదిగో డైవా జూపిటర్ సుపీరియర్ 8 ఫీటు ఒరిజినల్ అనమాట. ఇప్పుడు నేను చూపించే రాడ్లు అన్నీ కూడా ఒరిజినల్సే. లొకానాలో ఒరిజినల్స్, డైవాలో ఒరిజినల్స్. కాఫీ కాదు. కాఫీ రాడ్లు అయితే కాఫీ రాడ్లనే చెప్తాను. ఇదిగో రాడ్ అంతా చూసుకోండి. ఇదిగో డైవా. ఓకేనా. మీరు 7 ఫీట్ వాడుతున్నారు కదా, 8 ఫీటు వచ్చినాయి. మొత్తం డబుల్ గైడ్సే. సెకండ్ సెక్షన్లోనే మొత్తం డబుల్ గైడ్సే. బాగుంది, చాలా బాగుంది రాడ్డు. ఇక్కడ కంపెనీ ఏమైనా మెన్షన్ చేస్తుందంటే డైవా జూపిటర్ సుపీరియర్ 8 ఫీటు. లైన్ వచ్చి 20-40 ఎల్‌బీ.
దీనికి వాడమంటున్న లైన్ వచ్చి 22-40 ఎల్బి. డిజైన్ బై డైవా ఎస్ఈ అని చెప్పేసి ఉంది. బరువు, రేటు, ఇక మిగతా విషయాలు ఒకసారి చెప్తాను, ఒకసారి చెక్ చేయండి రాడ్ని. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తుంది డైవా జూపిటర్ సుపీరియర్ 8 ఫీట్. సెక్షన్ వచ్చి 2 సెక్షన్. ఇందా చెప్పాను కదా మీకు, ఆ లైన్ వచ్చి గైడ్స్ ఏమో 6+ టిప్. యాక్షన్ వచ్చి మీడియం హెవీ. యాక్షన్ వచ్చి మీడియం హెవీ. ఆ రాడ్ బరువు వచ్చి 290 గ్రాములు. రాడ్ బరువు వచ్చి 290 గ్రాములు. ఇప్పుడు మీరు చూస్తున్న ఫిషింగ్ రాడ్ సాల్ట్ వాటర్ అండ్ ఫ్రెష్ వాటర్, సముద్రాల్లో వాడుకోవచ్చు, ఫ్రెష్ వాటర్లో కూడా వాడుకోవచ్చు. ఎంఆర్పి రేట్ వచ్చి 1950 రూపాయలు. ఈ ఫిషింగ్ రాడ్ ఎంఆర్పి రేట్ వచ్చి 1950 రూపాయలతోటి మనకి డైవా జూపిటర్ సుపీరియర్ 8 ఫీట్ రాడ్ యాక్షన్ పరంగా చాలా బాగుంటుందండి. రాడ్ ఎక్కువగా 7 ఫీట్ రాడ్ స్నేక్ హెడ్కి వాడతారండి. స్నేక్ హెడ్కి వాడటం వల్ల మంచి పాపులర్ అయిపోయింది. ఇది స్పిన్నింగ్ రాడ్ అన్నా మీకు స్నేక్ హెడ్కి ఎక్కువ వాడారు మా అంటర్స్ అందరూ కూడాను. నెక్స్ట్ ఐటమ్ వచ్చి డైవా డీవేవ్. డైవా డీవేవ్ 8 ఫీట్. 8 ఫీట్ స్పిన్నింగ్ రాడ్ అండి. ఇది 2 సెక్షన్. ఓకేనా. ఫస్ట్ సెక్షన్ చూపించేస్తాను మీకు. ఇదిగో ఫుల్ హ్యాండిల్, ఫుల్ హ్యాండిల్. తర్వాత డైవా, ఇదిగో డైవా లోగో, ఇదిగో డైవా ట్యాగ్. ఓకేనండి. ఇది స్పిన్నింగ్ రాడ్ 8 ఫీట్. మొత్తం డబల్ గైడ్సే, అన్నీ కూడాను డబల్ గైడ్సే. ఈ ఫిషింగ్ రాడ్కి ఇక్కడ కంపెనీ ఏమైనా మెన్షన్ చేసిందంటే డైవా స్పిన్నింగ్ రాడ్ 8 ఫీట్, లూరీ వచ్చి 3-4 ఎల్బి, లైన్ వచ్చి 12-25 ఎల్బి. ఈ ఫిషింగ్ రాడ్ వివరాలు, బరువు, రేట్ అంతా చెప్తాను, ఒకసారి ఫిషింగ్ రాడ్ అంతా చెక్ చేసుకోండి. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తుంది డైవా డీవేవ్ 8 ఫీట్. డైవా డీవేవ్, డైవా కంపెనీది అనమాట రాడ్. 8 ఫీట్, సెక్షన్ వచ్చి 2 సెక్షన్. లైన్ వచ్చి 70-35 ఎల్బి. 70-35 ఎల్బి వరకు మనం వాడుకోవచ్చు. కాస్టింగ్ వెయిట్ వచ్చి 100 గ్రామ్స్. కాస్టింగ్ వెయిట్ 100 గ్రాముల వరకు వాడుకోవచ్చు. గైడ్స్ వచ్చి 6+ టిప్. గైడ్స్ వచ్చి 6+ టిప్. సాల్ట్ వాటర్, ఫ్రెష్ వాటర్లో కూడా ఆ ఫిషింగ్ రాడ్ని మీరు వాడుకోవచ్చు. బరువు వచ్చి ఆ ఫిషింగ్ రాడ్ బరువు వచ్చి 240 గ్రాములు. ఈ ఫిషింగ్ రాడ్ తయారైన మెటీరియల్ గ్రాఫైట్ కాంపోజిట్ బ్లాంక్తో తయారైంది. గ్రాఫైట్ కాంపోజిట్ బ్లాంక్తో తయారైంది. గైడ్స్ వచ్చి అల్యూమినియం ఆక్సైడ్ గైడ్స్. అల్యూమినియం ఆక్సైడ్ గైడ్స్ మన సీ వాటర్లో వాడేటప్పుడు తుప్పు పట్టకుండా. స్టెయిన్లెస్ స్టీల్ రీల్ సెట్. ఆ రీల్ సెట్ కూడా మీకు ఇది స్టెయిన్లెస్ స్టీల్తో ఉంటుంది అనమాట ఈ రీల్ సెట్. ఓకేనండి. ఏవా హ్యాండిల్ ఇందా మీకు చూపించాను. ఆ ఫిషింగ్ రాడ్ రేట్ వచ్చి 1970 రూపాయలు. ఆ ఫిషింగ్ రాడ్ రేట్ వచ్చి 1970 రూపాయలతోటి మనకి డైవా డీవేవ్ 8 ఫీట్ స్పిన్నింగ్ రాడ్ సీ వాటర్ అండ్ ఫ్రెష్ వాటర్లో వాడుకునే విధంగా తయారైన రాడ్ మనకి షాప్లో అవైలబుల్గా వచ్చింది. నెక్స్ట్ ఐటమ్ వచ్చి డైవా జూపిటర్ పవర్ టిప్. డైవా జూపిటర్ పవర్ టిప్ చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి రాడ్. ఒకసారి ఇది ఓపెన్ చేసి, ఇది వచ్చి 7 ఫీట్. ఇది వచ్చి 7 ఫీటు. చక్కగా ఓపెన్ చేసి ఇది కూడా దీని వివరాలు కూడా చెప్తాను, చక్కగా ఏనండి. ఇదిగో డైవా పవర్ టిప్, జూపిటర్ పవర్ టిప్ అనమాట. రాడ్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది ఫుల్ సెట్, ఫుల్ రీల్ సెట్, హేవా హ్యాండ్లు. తర్వాతనేమో డైవా, ఇదిగో డైవా రీల్ సెట్, ఇదిగో డైవా లోగో, ఇదిగో డైవా ప్యాంటమ్ స్నాపర్, సారీ డైవా జూపిటర్ పవర్ టిప్. ఓకేనండి. ఇదిగో గైడ్. ఇంకా ఏంటంటే మనకి స్పిన్నింగ్ రాడ్ అనేసరికి పెద్ద పెద్ద గైడ్స్ వస్తాయన్నమాట. ఇదిగో డైవర్ ట్యాగ్. నెక్స్ట్ వచ్చి మొత్తం డబుల్ గైడ్సే, ఏది సింగిల్ గైడ్ లేదు, అన్ని డబుల్ గైడ్సే. ఈ రాడ్ స్పెషల్ ఏంటంటే లాస్ట్ టిప్ వచ్చి ఈ టిప్ సాలిడ్ టిప్. ఈ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది చూసారా, ఇది సాలిడ్ టిప్ అనమాట. ఇప్పుడు ఈ రాడ్ వివరం చెప్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తుంది డైవా జూపిటర్ పవర్ టిప్ 7 ఫీట్. ఓకేనండి. సెక్షన్ వచ్చి 2 సెక్షన్. దానికి వాడవలసిన లైన్ కంపెనీ ఏమని చెప్తుందంటే 10-20 ఎల్బి, 10 నుంచి 20 ఎల్బి వరకు రాడ్కి లైన్ వాడుకోమంటున్నారు. కాస్టింగ్ వెయిట్ వచ్చి 15 నుంచి 50 గ్రాములు. లూరీ కాస్టింగ్ వచ్చి 15 నుంచి 50 గ్రాములు. గైడ్స్ వచ్చి 5+ టిప్.
గైడ్స్ వచ్చి 5+ టిప్. యాక్షన్ వచ్చి మీడియం హెవీ. ఆ టిప్ లాస్ట్ టిప్ చూపించాను చూసారా మీకు గ్రీన్ కలర్లో, అది సాలిడ్ టిప్. ఇక్కడ ఫిషింగ్ రాడ్కి వచ్చిన గైడ్స్, ఆ ఫిషింగ్ రాడ్కి వచ్చిన గైడ్స్ అన్ని కోటెడ్ గైడ్స్. మొత్తం కోటెడ్ గైడ్స్ అంటే మోస్ట్ పవర్ అనమాట. ఏవా హ్యాండిల్ ఇందా మీకు చూపించాను. రాడ్ తయారైన మెటీరియల్ గ్రాఫైట్ కాంపోజిట్ బ్లాంక్తో తయారైంది. అది గ్రాఫైట్ కాంపోజిట్ బ్లాంక్తో తయారైంది ఆ ఫిషింగ్ రాడ్కి వచ్చిన మెటీరియల్ అనమాట. ఇంకా ఫిషింగ్ రాడ్ గైడ్స్ కూడాను సేమ్ అల్యూమినియం ఆక్సైడ్ గైడ్సే చక్కగా దానికి ఇచ్చారు. తర్వాత ఓవర్ రీల్ సెట్ అనమాట. ఓవర్ రీల్ సెట్ అంటే చాలా స్ట్రాంగ్గా ఉన్న రీల్ సెట్ ఇచ్చామని చెప్పేసి కంపెనీ ఇక్కడ చెప్తుంది. ఎంఆర్పి రేట్ వచ్చి 1785 రూపాయలు. ఎంఆర్పి రేట్ వచ్చి 1785 రూపాయలతోటి మనకి డైవా కంపెనీ అనేసరికి, లొకానా కంపెనీ అనేసరికి ఇంకా అందరికి తెలిసినయేనండి. మంచి పాపులర్ రాడ్లు కదా ఇవి. చూసారా రాడ్ ఎలాగుందో, మంచి యాక్షన్ బలంగా ఉంటుంది అనమాట. ఏ ఫిషింగ్ రాడ్ అన్నా ఎంత యాక్షన్గా ఉన్నా, ఎంత కెపాసిటీతో ఉన్నా, మనం ఎంత రేట్ పెట్టుకున్నా, ఎంత లో ప్రైస్తో పెట్టుకున్నా, మనం వాడుకునే దాన్ని బట్టి ఆ ఫిషింగ్ రాడ్ ఒక పర్ఫార్మెన్స్ ఆధారపడి ఉంటుంది. అది గుర్తుంచుకోండి దయచేసి. నెక్స్ట్ ఐటమ్ వచ్చి లొకానా బ్లాక్ టైల్. ఇందా మీకు సింగిల్ పీస్ స్పిన్నింగ్ రాడ్లు చూపించాను కదా, ఇది బైట్ కాస్టింగ్ రాడ్. ఇది బైట్ కాస్టింగ్ రాడ్. లొకానా బ్లాక్ టైల్ స్పిన్నింగ్ బైట్ కాస్టింగ్ రాడ్ 7 feet అండి ఇది. ఇక్కడ మీకు సింగిల్ సెక్షన్ ఎక్కువగా ఎవరు వాడతారంటే ఫిషింగ్ రాడ్ కోసం పూర్తిగా తెలిసిన వాళ్ళు ఉంటారు చూడండి, మోస్ట్ హంటర్స్ ఉంటారు చూడండి, వాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది వీటి కోసం, ఆ సింగిల్ పీస్ కోసం. ఇదిగో లొకానా, ఓకేనండి. ఇదిగో బైట్ కాస్టింగ్ చూసారా, లెగ్. ఇదిగో బైట్ కాస్టింగ్. ఇది మనకి హ్యాండిల్. ఇది మొత్తం ఒకటే పీసు. ఇదిగో చూసారా, ఒకటే పీసు 7 అడుగులది అనమాట రాడ్. ఇక్కడ కంపెనీ చూపించింది చూడండి, ఇక్కడ లొకానా బ్లాక్ టైల్ కనిపించిందా, లొకానా బ్లాక్ టైల్. కంపెనీ ఇక్కడ ఏమని చెప్తుందంటే లొకానా బ్లాక్ టైల్ 7 feet, యాక్షన్ వచ్చి ఎక్స్ట్రీమ్ హెవీ, లూరీ వచ్చి 10 నుంచి 45 గ్రాములు. లూరీ వచ్చి 10 నుంచి 45 గ్రాములు వాడుకోమంటున్నారు. నెక్స్ట్ వచ్చి ఈ రాడ్ బరువు, రాడ్ రేటు, గైడ్స్, అటు వివరాలు చెప్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు మీరు చూస్తుంది వీడియోలోని లొకానా బ్లాక్ టైల్ బైట్ కాస్టింగ్ రాడ్. అది సింగిల్ సెక్షన్ అనమాట. లెంత్ వచ్చి 7 feet, సెక్షన్ వచ్చి సింగిల్ సెక్షన్. యాక్షన్ వచ్చి ఎక్స్ట్రీమ్ హెవీ. యాక్షన్ వచ్చి ఎక్స్ట్రీమ్ హెవీ. రాడ్ బరువు వచ్చి 190 గ్రాములు. రాడ్ బరువు వచ్చి 190 గ్రాములు. రాడ్ ఎంఆర్పి రేట్ వచ్చి 2700 రూపాయలు. ఈ ఫిషింగ్ రాడ్ ఎంఆర్పి రేట్ వచ్చి 2700 రూపాయలు. దీనికి ఫిషింగ్ రాడ్ దేంతో తయారు చేశారని కానీ, దీని కెపాసిటీ కానీ కంపెనీ ఇక్కడ ఏం కూడా మెన్షన్ చేయలేదు. రాడ్ మాత్రం ఒక రేంజ్లో ఉంది రాడ్, చూసారా. అది ఒకసారి రాడ్ ఇట్లా పెట్టి చూపిస్తాను మీకు. సింగిల్ పీస్ వాడే లవర్స్కి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది రాడ్, చూసారా. అది సింగిల్ పీసు అనేసరికి మీ ఫస్ట్ వీడియోలో చెప్పాను గుర్తుందా, సింగిల్ పీసుకు ఉన్నంత కెపాసిటీ 2 sectionకి కొంచెం తగ్గిద్ది. 2 sectionకి ఉన్న కెపాసిటీ 3 sectionకి కొంచెం తగ్గిద్ది. సింగిల్ పీస్ అనేసరికి ఒకటే ముక్క అనమాట. ఇంకా జాయింట్లు గీంట్లు ఏమీ ఉండవు. ఇదిగో 1 2 3 4 5 6 7 8 9 8+ టిప్ గైడ్స్ వచ్చినాయండి. గోకాస్ట్ మీరు వాడుతున్నారు అడ్డే. ఇదే 16 kg కెపాసిటీ. ఇక్కడ కంపెనీ మెన్షన్ చేసింది చూడండి, ఒకసారి రాడ్ మీద ఉంటుంది. ఒకసారి రాడ్ అంతా ఓపెన్ చేసి రాడ్ మొత్తం చూపించి అప్పుడు చెప్తాను. ఇవన్నీ కూడాను ఈ వీడియోలో చూపిస్తున్న రాడ్లు అన్నీ కూడాను మొత్తం బ్రాండెడ్ రాడ్లు అండి. మంచి పర్ఫార్మెన్స్ చేసే రాడ్లు అనమాట. గోకాస్ట్ అంటే మీరు వాడుతున్న రాడ్డే అంటే మా షాప్లో మళ్ళీ వచ్చినాయి అంతే. చూసారా, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడాను ఇదిగో ఫస్ట్ నుంచి చూసుకోండి. ఇది జపాన్ టెక్నాలజీ అండి. ఇది అందుకనే స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. బైట్ కాస్టింగ్ రాడ్. ఇది కూడా ట్రిగరు. ఇది ఇక్కడ రాసి ఉంటుంది చూడండి, గోకాస్ట్ అని చెప్పేసి అని. ఇక మనకి గైడ్స్ ఇది చూసారా, ఇదిగో ఇక్కడ చూడండి ఒకసారి, ఇది దేంతో తయారైందో ఈ యొక్క మెటీరియల్ చూస్తేనే మీకు అర్థమైపోద్ది. నెక్స్ట్ వచ్చి అన్న 16 kg అన్నారు కదన్నా అని చెప్పేసానంటే, ఇది ఇక్కడ దగ్గరగా చూసుకోండి. ఇదిగో నా ఏలు కనిపిస్తుందా, ఇక్కడ ఉంటుంది చూడండి,
16 కేజీస్ అని చెప్పేసి కనిపించిందా మీకు? ఓకేనా? నెక్స్ట్ వచ్చి గైడ్స్ అన్నీ కూడాను డబుల్ గైడ్సే. చిన్న గైడ్స్ ఏమో లాంగ్ కాస్టింగ్ ఎక్సలెంట్గా వెళ్తుంది అనమాట. ఈ గైడ్స్ మొత్తం డబుల్ గైడ్సే. రాడ్ విషయాలన్నీ చెప్తాను, ఒకసారి రాడ్ అంతా కూడాను చెక్ చేయండి. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తుంది గో కాస్ట్ బయట కాస్టింగ్ రాడ్లువి. అందులోని 7 feet 8 feet రెండు అవైలబుల్గా ఉన్నాయండి. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తుంది 7 feet. సెక్షన్ వచ్చి 2 సెక్షన్. లూరీ కాస్టింగ్ వచ్చి 10 నుంచి 50 గ్రాములు. లూరీ కాస్టింగ్ వచ్చి 10 నుంచి 50 గ్రాములు. గైడ్స్ వచ్చి 8+ టిప్ అనమాట. గైడ్స్ వచ్చి 8+ టిప్. రాడ్ బరువు వచ్చి కేవలం 180 గ్రాములు. రాడ్ బరువు వచ్చి కేవలం 180 గ్రాములు. ఆ రాడ్ అంత బలంగా ఉండటానికి దానికి తయారైన మెటీరియల్ హై మోడ్రన్స్ గ్రాఫైట్తో తయారైంది. హై మోడ్రన్స్ గ్రాఫైట్తో తయారైన రాడ్ అది. అందుకే అంత హై కెపాసిటీతో ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చి జపాను టెక్నాలజీతో తయారైంది ఆ రాడ్. ఇందా నేను చెప్పాను చూడండి, జపాన్ టెక్నాలజీ అని చెప్పేసి అది విషయం. గైడ్స్ వచ్చి కేసిక్ గైడ్స్ అనమాట. కేసిక్ గైడ్స్ అంటే గైడ్స్ నెంబర్ 1గా ఉంటాయి. మనకి ఊడిపోతాయి, తెగిపోతాయి, తుప్పు పడతాయి, ఇలాంటివి ఏమి ఉండవు. యాక్షన్ వచ్చి ఎక్స్ట్రీమ్ హెవీ. ఈ రాడ్కి 16 కేజీలు అని చెప్పేసి ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేసింది, ఆల్రెడీ మీకు చూపించాను. మిగతా వివరాలన్నీ కూడాను ఇక్కడ మీకు డిస్క్రిప్షన్లో చక్కగా క్లియర్గా మీకు చెప్తాను. కనిపిస్తుంది ఇక్కడ 16 కేజీలు అని చెప్పానని. ఒకటి గుర్తుంచుకోండి, కంపెనీ ఇక్కడ 16 కేజీలు అని ఇచ్చింది కదా అని చెప్పేసి అని దీనికి తాడు కట్టేసి ఓ 15 కేజీలు బస్తా పెట్టి లేపేసేసి అలాంటి పని ఎప్పుడూ చేయొద్దు. ఇది 16 కేజీలు అని చెప్పిన మన కెపాసిటీ ఇచ్చిందని చెప్పానని ఒకవేళ ఇరిగింది అనుకోండి రాడ్డు, ఇప్పుడు మనం జపాను వెళ్ళలేము, వాళ్ళకి చూపించలేము. బాగుంటుంది రాడ్డు, అంతవరకు చూసుకోండి. ఓకేనండి. ఇందులోనే 8 feet 7 feet 8 feet రెండు అవైలబుల్గా ఉన్నాయి. నెంబర్ 1 రాడ్లు అండి. ఇవన్నీ కూడాను నెంబర్ 1 రాడ్లు అనమాట. ఈ మీకు లూరీ కాస్టింగ్ అనేసరికి కొంతమంది 7 feet ఇష్టపడతారు, కొంతమంది 8 feet ఇష్టపడతారు. కాబట్టి ఇదిగో 8 feet సేమ్, రెండు ఒకటే. అది 7, ఇది 8. ఫస్ట్ సెక్షన్ చూపిస్తాను. గో కాస్ట్ బయట కాస్టింగ్ రాడ్. ఇదిగో 8 feet. ఇక్కడ ఉంటుంది చూడండి, కంపెనీ బ్రాండ్ ఇది. ఓకేనా? ఇదిగో ట్రిగరు. నెక్స్ట్ వచ్చి ఇదిగో స్నేక్ హెడ్ గో కాస్ట్ అని ఉంటుంది చూడండి. దీనికి ఇక్కడ కంపెనీ ఎన్ని కేజీలు చెప్పింది? ఇది 16 కేజీలే చెప్పింది. ఇది ఇక్కడ ఉంటుంది చూడండి, జూమ్ చేసుకుని కనిపిస్తుందా మీకు? ఇదిగో 16 కేజీల కెపాసిటీ అని. వీటి మిగతా వివరాలన్నీ కూడాను నేను క్యాటలాగ్లో డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. ఇదిగో రాడ్ చూసారా? ఈ రాడ్ మెటీరియల్ చూడండి. గ్రాఫైట్ అంటే మరి గ్రాఫైట్ అలాగే ఉంటుంది. రాడ్ నెంబర్ 1గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చి సెక్షన్ మొత్తం డబుల్ గైడ్సే. సెక్షన్ చూసారా ఒకసారి ఎంత క్వాలిటీగా ఉందో. ఇవి ఎక్స్ట్రీమ్ హెవీ అనేసరికి అసలు రాడ్ జంకడం అనేది ఉండదు అనమాట. ఇదిగో ఎక్స్ట్రీమ్ హెవీ అంటే ఇలా ఉంటుంది రాడ్ పర్ఫార్మెన్స్. చాలా వీడియోలో చెప్పాను కదా, ఇది లోనకి వెళ్ళట్లేదని చెప్పేసి అనుకుని బలంగా తోసేయకండి. ఇక్కడ ఇది మనకి ఫ్యూచర్ ప్లాన్లోని రాడ్ కార్బన్ అరగగా ఇక్కడ కూడా లూజ్ అయ్యి ఊడిపోకుండా ఉండడానికి కంపెనీ ఇలాగ ముందే ఫ్యూచర్ ప్లాన్ తోటి డిజైన్ చేస్తుంది. అంతేగాని మనం బలంగా నొక్కేసేసి రాడ్ లోనకి వెళ్తలేదు ఏంటన్నా, ఇంతవరకు వెళ్తుందని చెప్పేసి అని నాకు ఫొటోస్ పెడుతున్నారు కాబట్టి చెప్తున్నా. ఎప్పుడన్నా సరే ఇదిగో ఇక్కడ చూడండి, కార్బన్తో తయారైన కానీ రాడ్లతోటి ఇక్కడ మనకి ఈ లోగోస్ ఇచ్చేస్తారు. ఎందుకనని కార్బన్ అనేది కరెంట్కి అట్రాక్ట్ అవుద్ది. ఆ విషయం అందరికీ తెలిసిందే. కార్బన్ ఫిషింగ్ రాడ్లు వాడేటప్పుడు ఇవే కాదు, ఏ కార్బన్ ఫిషింగ్ రాడ్ వాడినా సరే కరెంట్ పోల్స్కి దగ్గరలో ఫిషింగ్ చేసుకోకండి. ఫిషింగ్ చేసేటప్పుడు లూరీ కాస్టింగ్ చేసేటప్పుడు తీగల మీదకి వేసేసుకుంటున్నారు. మన చెరువులోకి వేస్తాం మానేసేసి కరెంట్ తీగల మీదకి వేసేసి చూస్తున్నారు. అట్లా ఇంకా వెంటనే వచ్చేస్తుంది ఆ కరెంటు. వచ్చేసేసి మనం కానీ ఇలా పట్టుకున్నాం అనుకో, ఏళ్ళు ఎగిసిపోద్ది ఇక్కడికి. ఏదేమిటంటే దానం పూల పగిలినట్టు పగిలిపోద్ది మనకి. ఫిషింగ్ అనేది చక్కగా ఫిషింగ్ లాగే చేసుకోండి. కార్బన్ ఫిషింగ్ రాడ్ అన్నది వాడేటప్పుడు ఉరుముల్లో కానీ, ఉరుముతున్నప్పుడు కానీ, కరెంట్ పోల్స్ దగ్గరలో కానీ, ఆ మెరుతున్నప్పుడు కానీ కార్బన్ ఫిషింగ్ రాడ్లు వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఓకేనా? ఇప్పుడు వీటి వివరం చెప్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తుంది గో కాస్ట్ బైట్ కాస్టింగ్ రాడ్ 8 feet. సెక్షన్ వచ్చి 2 సెక్షన్. లూరీ వచ్చి 10 to 50 grams 10 నుంచి 50 గ్రాములు వాడుకోమంటున్నారు.
గైడ్స్ వచ్చి 8+ టిప్పు. ఆ గైడ్స్ వచ్చి 8+ టిప్పు. రాడ్ బరువు వచ్చి 200 గ్రాములు. ఇది కూడా సేమ్ గ్రాఫైట్‌తో తయారైంది. హై మోడ్రన్స్ గ్రాఫైట్‌తో తయారైందనమాట రాడ్డు. జపాన్ టెక్నాలజీ అది. ఓకేనండి. కే కేసీ గైడ్స్ అనమాట. అంటే ఇక మనకు రెస్ట్ పట్టం. ఎందుకో చెప్పాను కదా మీకు. యాక్షన్ వచ్చి ఎక్స్‌ట్రీమ్ హెవీ. ఎక్స్‌ట్రీమ్ హెవీ. ఈ ఫిషింగ్ రాడ్ ఎంఆర్‌పీ రేట్ వచ్చి రూ. 2,600. ఈ ఫిషింగ్ రాడ్ రేట్ వచ్చి రూ. 2,600. మిగతా వివరాలన్నీ కూడాను కొంచెం ఇంచుమించులో వీడియోలో ఎప్పుడన్నా సరే కొంచెం ఇంచుమించుగా ఉంటాయండి. ఆ డిస్క్రిప్షన్ చూస్తే ఫుల్‌గా వచ్చేస్తాయన్నమాట. వీడియోలో ఏంటంటే మా అనుభవం అక్కడ ఉన్న దాని మీద కొంచెం ఇంచుమించు అటు ఇటుగా అంటే రాడ్డు సపోజ్ మీకు ఇప్పుడు చూపించిన రాడ్ 290 గ్రాములు ఉందనుకోండి. ఓ 280, 290 లైను అవన్నీ కూడాను కొంచెం ఇంచుమించులో చెప్పుకుంటూ వస్తామన్నమాట. ఫుల్ డీటెయిల్స్ వీడియో డిస్క్రిప్షన్‌లో ఉంటది. చక్కగా చూడండి. చూసి ఎప్పుడన్నా సరే ఇలాంటి బ్రాండెడ్ రాడ్లు సాలిడ్ ఫైబర్ రాడ్లు అంటారా, మీరు లారీ కింద పడేసినా అలాగే ఉంటాయి అవి. రేటు చక్కగా మనకు తక్కువలో ఉంటాయి. హై పర్ఫార్మెన్స్‌తో ఉంటాయి. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్రాండెడ్ ఫిషింగ్ రాడ్లు తీసుకునే వాళ్ళందరికీ కూడాను అందులో కొంతమందికి నేను చెప్పేది ఏంటంటే, మీరు ఒక మంచి బ్రాండెడ్ ఫిషింగ్ రాడ్ తీసుకుందాం అనుకుంటున్నారు. సపోజు ఈ జుపిటరు 8 ఫీట్ రాడ్ తీసుకుందాం అనుకుంటున్నారు. దీనికోసం అసలు మీకు ఏమీ తెలీదు ఇప్పటి వరకు వచ్చి. మీరు ఎవరిని అడగక్కర్లా. యూట్యూబ్‌లోని సెర్చ్ చేయండి. ఏమని డైవా జుపిటరు ఎలాగుంది? అసలా డైవా జుపిటర్ సుపీరియర్ అనేది పర్ఫార్మెన్స్ ఎలాగుంది? కొన్ని లక్షల మంది వీడియోలు పెడుతుంటారు. ఆ పట్టిన వీడియోలు, ఆ కాస్టింగ్ చేసిన వీడియోలు, రాడ్ ఎంత స్ట్రెంగ్త్‌తో వంగుతుంది, ఉంటుందా, ఇరిగిపోతుందా, బాగుందా, బాగోలేదా, ఇవన్నీ కూడాను మనకి చెప్పడానికే యూట్యూబ్ అనే గైడ్ మనకి ఆల్రెడీ ప్రతి ఒక్కరి మొబైల్‌లో ఉంటది. దాంట్లో చూడండి ఫస్టు. ఈ ఫిషింగ్ రాడ్లు ఇయి తీసుకున్నా, మన షాప్‌లో ఈ ఫిషింగ్ రాడ్లు తీసుకున్నా, దాంట్లో చూసి ఈ ఫిషింగ్ రాడ్ బాగుంది. పర్ఫార్మెన్స్ బాగుంది. దగ్గర దగ్గర చాలామంది వాడుతున్నారు ఫిషింగ్ రాడ్. వాళ్ళు కూడా చాలా బాగుందన్నా అని చెప్తున్నాను అంటున్నారు. అని మీకు నచ్చితే మన క్యాటలాగ్. తెలుసా మీకు అన్నీ తెలిసిందాక క్యాటలాగ్. చక్కగా దాంట్లో ఉంటది. డిస్క్రిప్షను, బరువు, రేట్లు అన్నీ అందులో ఉంటాయి. చూసి మీకు నచ్చిందనుకోండి. అప్పుడు ఆర్డర్ చేసుకొని వాడుకోండి. మీరు దాంట్లో చూడండి యూట్యూబ్‌లో అని చెప్పి నేను ఎందుకంటున్నానంటే, మీరు సెర్చ్ చేయరు. ఉదాహరణకి మీరు ఇదేమి చూడలేదు. బాగుందని చెప్పేసని తీసేసుకున్నారు. మీ చేతిలో ఇరిగిపోయింది. ఇరిగిపోయిన తర్వాత ఫస్ట్ మీరు చేసే పని ఏంటంటే, నాకు ఒక ఫోటో పెట్టేసి, "అన్న ఇది ఇరిగిపోయింది ఏంటి? అన్న ఇరిగిపోయిందంటే" అన్న రిప్లై అని చెప్పేసని వాట్సాప్ కాల్, వీడియో కాల్, నార్మల్ కాల్ కంటిన్యూగా దంచేస్తారు. అందుకే చెప్తున్నా. మీ వాళ్ళని అడగండి. ఫిషింగ్ చేసేవాళ్ళని అడగండి. పలానా రాడ్ పర్ఫార్మెన్స్ ఎలాగుంది? ఇప్పుడు డైవర్ డీవేవ్ అని ఏదో చూపిస్తున్నాడు రాడ్డు. ఇక ఆర్‌కే డైవర్ డీవేవ్ అని ఏదో చూపిస్తున్నాడు రాడ్డు. బావుంటది. బ్రాండెడ్ రాడ్ అని చెప్పేసని చెప్తున్నాడు. దీని వివరాలేంటి? వాళ్ళని అడగండి. ఫిషింగ్ చేసేవాళ్ళు ఉంటారు కదా! వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ అడగండి. యూట్యూబ్‌లో సెర్చ్ చేయండి. డైవర్ డీవేవ్ ఫిషింగ్ రాడ్ ఎలాగుందో సెర్చ్ చేయండి. అంతమంది రాడ్లు ఆ చేతిలో ఆగిన రాడ్డు మీ చేతిలో ఇరిగిపోయిందంటే లోపం ఎవరిదో ఇంక ఆ పాటికి మీకు అర్థమైపోయి ఉంటది. ఓకేనండి. అన్నీ 1కి 2 సార్లు మీరు చెక్ చేసుకున్న తర్వాతే ఆర్డర్ పెట్టుకొని తీసుకోండి. మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోతో కలుస్తాను. అంతవరకు అందరికి నమస్తే. జై హింద్.